2013లో ఇండియాలో జరిగిన దారుణ ఘటన గురించి తెలుసా? మూఢనమ్మకాల కారణంగా ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఆ సంఘటన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు మూఢనమ్మకాలను నమ్మచ్చా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2013లో మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన చాలా మందిని కుదిపేసింది. ఈ కుటుంబంలో భార్య, భర్త మరియు వారి 2 పిల్లలుండేవారు. ఆ కుటుంబం తమ ఇంట్లో దయ్యాలున్నాయని నమ్మి తాంత్రికుడిని సంప్రదించారు. తాంత్రికుడు పూజలు చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పాడు. తాంత్రికుడు పశువులను బలి ఇవ్వడం మరియు ఇతర పూజలు చేసేవాడు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కుటుంబం యొక్క మానసిక స్థితి మరింత దెబ్బతినింది. చివరికి వారు వారి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఆఫ్రికా దేశాల్లో దయ్యాల ఆరోపణల వలన చాలామంది మహిళలు హింసకు గురవుతున్నారు. టాంజానియాలో ఒక వృద్ధ మహిళ చేతబడి చేస్తుందని అక్కడి ప్రజలు ఆమెను కొట్టి కాల్చి చంపేశారు. ఇటువంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయి. అది పక్కన పెడితే ఇండోనేషియాలో సంప్రదాయ వైద్యాల వల్ల ఒక పిల్లవాడు తన ప్రాణాలు కోల్పోయాడు. 2019లో ఇండోనేషియాలోని ఒక గ్రామంలో ఒక పిల్లవాడు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు షామన్ను సంప్రదించారు. సామ్రాన్ చికిత్సలు ఫలించలేదు. వైద్య సహాయం తీసుకునే సమయానికి అది ఆలస్యమైంది. ఇలా జరిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. మన భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కాలంలో హైటెక్నాలజీ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కొందరు సంప్రదాయ వైద్యం మీద ఆధారపడడం వలన చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఒక రైతు పాము కాటుకు గురయ్యాడు. ఆ రైతు కుటుంబం హాస్పిటల్ వెళ్ళక సంప్రదాయ వైద్యుడిని సంప్రదించారు. ఫలితంగా రైతు మరణించాడు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మే సంఘటనలు మనం మన దేశంలో చాలా తరచుగా చూడొచ్చు. ఆల్బినో పిల్లలు మూఢనమ్మకాల వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా? టాంజానియాలో ఆల్బినోగా జన్మించిన ఒక యువకుడు శాపగ్రతుడని భావించి హింసించబడి మరణించాడు. ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా దేశాల్లో ఆల్బినో పిల్లలు ఇంకా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు మనం అక్కడ చాలా చూడొచ్చు. ఈ సంఘటనలు మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తున్నాయి. మనం టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలంటే ఆలోచించాల్సిందే. మీరు కూడా మూఢనమ్మకాలపై మీ కుటుంబం మరియు స్నేహితులతో చర్చించండి. మీరు మూఢనమ్మకాల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.